మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని రైల్వే కోడూరు పోలీసులు విచారణ చేశారు. రైల్వే కోడూరులోని ఓ స్థల వివాదంలో విచారణకు పిలిచారు. రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో కొల్లం గంగిరెడ్డిని ప్రశ్నించారు. లక్ష్మీ పారడైస్ థియేటర్ సమీపంలో ఓ స్థల వివాద విషయంలో గంగిరెడ్డిని విచారించినట్లు సమాచారం. గత కొద్ది రోజుల క్రితం కోడూరులో ఓ స్థలాన్ని కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని ఓ నేత కొనుగోలు చేశారు. ఆ స్థలాన్ని గంగిరెడ్డి అనుచర వర్గం కబ్జా చేసినట్లు ఫిర్యాదు అందింది. దీంతో కొద్దిసేపటి క్రితం గంగిరెడ్డిని పోలీసులు విచారణ జరిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, గంగిరెడ్డిని పోలీసులు ఏ విధంగా విచారణ చేశారు? విచారణలో గంగిరెడ్డి ఏమేం విషయాలను వెల్లడించారు? మధు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ప్రసన్న, అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలో ఓ ప్రైవేట్ స్థల వివాదంలో ఈ రోజు మాజీ రెడ్ శాండిల్ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని ఈ రోజు పోలీసులు అయితే విచారించినట్లయితే తెలుస్తుంది. అయితే గత 2016 సంవత్సరంలో కడప జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన కొంతమంది టీడీపీ నేతలు అయితే ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే దాదాపు 50 కోట్లు పైచిలుకు ఉన్న స్థలాన్ని గంగిరెడ్డి కావచ్చు నిన్నటి రోజున ఆ స్థలంలో ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్ పైన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూలగొట్టే దానికి ప్రయత్నించినట్టు పోలీసులకైతే ఫిర్యాదు వెళ్ళినట్లయితే తెలుస్తుంది. ఈ ఫిర్యాదులో భాగంగానే నేడు కొద్దిసేపటి కిందట కొల్లం గంగిరెడ్డిని కోడూరు పోలీసులు అయితే పిలిచి విచారణ చేసినట్లయితే తెలుస్తుంది. అయితే గంగిరెడ్డి అనుచరులు కావచ్చు, గంగిరెడ్డి కావచ్చు, వీళ్ళ ప్రమేయము ఆ స్థలంలో ఆ థియేటర్ ను పడగొట్టే విషయంలో ఏమైనా ఉందా అనే కోణంలో మాత్రమే విచారించారు. అయితే గత కొద్ది రోజులుగా 2014 నుంచి 2014 సంవత్సరంలో కొల్లం గంగిరెడ్డి రెడ్ హ్యాండిల్ స్మగ్లర్ గా కొన్ని కేసులలో నిందితుడిగా సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నారు. అయితే 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత అతను బెయిల్ పైన విడుదలయ్యారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కానీ కొల్లం గంగిరెడ్డి దాఖలాలు అయితే కనపడినట్లయితే ఎక్కడ లేదు. అయితే ఈ రోజు గత కొద్దిసేపటి క్రితం పోలీసులు అయితే అతన్ని పిలిపించి విచారించడంపై అన్నమయ్య జిల్లాలో అయితే ఇదే చర్చనీయాంశంగా మారింది. ప్రసన్న, థాంక్యూ మధు.